ఆయన మాట వినకపోయినా, ఆయనకు లోబడకపోయినా, ఆయన ఆజ్ఞలను ఉద్దేశపూర్వకంగా అధిగమించుచున్న ఆయన నీకు చేస్తున్న మేలులను ఆయన వెనుకకు తీసుకో. సూర్యుని ద్వారా నీకు వెలిగిస్తున్నారు, ఋతువుల ద్వారా వర్షం ఇస్తున్నారు, భూమి పండునట్లుగా ఆయన ఆదేశిస్తున్నారు. నువ్వు దేవునికి వ్యతిరేకివి కదా అని నీ భూమి పండకుండా పోదు. అన్ని కూడా ప్రభు జరిగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేలుల విషయంలో ఆయన ఉన్నతుడు. మనము శత్రువులమై ఉన్నప్పుడే ఆయన ప్రియకుమారుడు మన కొరకు ప్రాణం పెట్టారు. అందుకంటే మేలు చేసేవారు ఎవరు? కాబట్టి ప్రభు అంటున్నారు, నా తలంపులు వేరు. మీరు ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడరు. చూడండి, ఎవరైనా స్నేహితులకు మేలు చేస్తారు, శత్రువులకు ఎవరైనా మేలు చేస్తారా? మిమ్మల్ని బాధ పెట్టే వారికి మీరు మేలు చేస్తారా? వారికి ఉపకారం చేస్తారా? అది చేస్తే దేవుని తలంపులకు మీ తలంపులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కానీ మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని, మిమ్మల్ని ఇష్టపడే వారిని, మీతో స్నేహం చేసే వారిని, వారిని మాత్రమే వారు మేలుగా ఉండాలి, వారికి మంచిగా ఉండాలని ఆలోచన చేస్తారు. కానీ మీకు శత్రువుగా ఉన్న వారి విషయంలో మీ వద్ద నుంచి జరగవలసిన, వెళ్ళవలసిన మేలును కూడా నిలిపివేస్తారు. ఇది మానవుని యొక్క నైజము. కానీ దేవుని నైజము భిన్నమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.